హలో అండి, నేను మీ డాక్టర్ గంపల శిరీష. ఈరోజు నేను ఒక డిఫరెంట్ కేస్ గురించి మీతో డిస్కస్ చేయబోతున్నాను. ఆల్మోస్ట్ నేను 12 ఇయర్స్ నుంచి గైనకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఈ 12 ఇయర్స్లో నేను ఈ కేసు చూడటం ఫస్ట్ టైం అనమాట. బుక్స్లో చదవటమే కానీ నేను డైరెక్ట్గా ఇంత టిపికల్గా కేసు చూడటం ఫస్ట్ టైం అనమాట. యాక్చువల్గా ఈ టాపిక్ ఏంటి అంటే ఫాల్స్ ప్రెగ్నెన్సీ. అదేంటి, ప్రెగ్నెన్సీ ఉంటుంది కానీ అందులో ఫాల్స్ ప్రెగ్నెన్సీ ఉంటుందని డౌట్ రావచ్చు. దీన్ని మనం సూడోసైసిస్ అని కూడా అంటాం అనమాట. సూడో అంటే ఏంటి, ఫాల్స్. ఈ ఫాల్స్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి అంటే ప్రెగ్నెన్సీ ఉండదు కానీ ప్రెగ్నెన్సీ ఉన్నట్టుగా మనకి మిమిక్ చేస్తూ ఉంటుందన్నమాట. దీన్ని మనం ఫాల్స్ ప్రెగ్నెన్సీ అంటాం. ఇది రీసెంట్గా ఒక పేషెంట్ నా దగ్గరకు వచ్చారు. తనకి 38 ఇయర్స్, తనకి మ్యారేజ్ అయ్యి 16 ఇయర్స్ అయింది, పిల్లలు లేరు. తనకి 3-4 మంత్స్ పీరియడ్ రాలేదని చెప్పి వచ్చారు. సో తన డౌట్ ఏంటి అంటే తను ప్రెగ్నెన్సీ ఉన్నదని డౌట్. అవుట్ ఆఫ్ డౌట్ మేము ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసాము, టెస్ట్లో నెగిటివ్ వచ్చింది. కానీ తన కంప్లైంట్స్ ఏంటి అంటే తనకి నాజియా, వామిటింగ్, కడుపులో తిప్పటము, వామిటింగ్ సెన్సేషన్ ఉన్నది, ఇంకా బేబీ మూమెంట్స్ తెలుస్తున్నాయి కడుపులో అని చెప్పి టిపికల్గా చెప్తుంది. ఇంకా బ్లోటింగ్ సెన్సేషన్, తిన్న తర్వాత కడుపులో తిప్పినట్టుగా ఉంది, ఇంకా ఫుడ్ క్రేవింగ్స్ ఉన్నాయి, అవి ఇవి తినాలనిపిస్తుంది అని చెప్పి ఇలా ఆల్మోస్ట్ అన్ని ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ చెప్తా ఉన్నదనమాట. సో నేను తనకి టెస్ట్ చేస్తే నెగిటివ్ వచ్చింది. సరే 3 మంత్స్ రాలేదు కదా, మరి పీరియడ్ రావడానికి రాద్దాము అంటే తను విల్లింగ్గా లేదు. నాకు ప్రెగ్నెన్సీ లాగా అనిపిస్తుంది అంటే సరే ఇంకొక 1 వీక్ వెయిట్ చేద్దామమ్మా అని చెప్పి నేను చెప్పాను. సో తనకి స్కాన్ కూడా రాసిచ్చాను. ఆ స్కాన్లో కూడా పీసీఓడి ఉంది, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంది, నీటి బుడగలు ఉన్నాయని చెప్పి వచ్చింది. తను ఒక 10 డేస్ తర్వాత మళ్ళీ నా దగ్గరకు వచ్చారు. తనకి మళ్ళీ టెస్ట్ చేసి చూశాను తనకి కన్ఫర్మేషన్ ఇవ్వటం కోసం. అప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగిటివ్ వచ్చింది. అప్పుడు కూడా తను డేట్ రావడానికి రాద్దాము అంటే తను అన్ని ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ చెప్తుందనమాట. ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఏమై ఉంటాయో తనకి చాలాసేపు కౌన్సిలింగ్ చేయాల్సి వచ్చిందనమాట, తనది ప్రెగ్నెన్సీ కాదు అని చెప్పడానికి. జనరల్గా ఈ ఫాల్స్ ప్రెగ్నెన్సీ ఎలా ఉంటుందంటే ప్రెగ్నెన్సీ ఉండదు కానీ అన్ని ప్రెగ్నెన్సీ లక్షణాలు ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఇది జనరల్గా లేట్ ఏజ్ 16 ఇయర్స్ నుంచి లేట్ ఏజ్ వరకు 39-40 ఇయర్స్ వరకు కూడా ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ ప్రతి 20,000 మంది డెలివరీలలో ఒకటి ఫాల్స్ ప్రెగ్నెన్సీ కేసు ఉంటుందన్నమాట. సో ఈ ఫాల్స్ ప్రెగ్నెన్సీలో ఏంటి అంటే వీళ్ళు చాలా లాంగ్ టర్మ్ పిల్లలు లేరు, చాలా లాంగ్ టర్మ్ ఇన్ఫర్టిలిటీ ఉంది, పిల్లలు కావాలని బాగా టెన్షన్గా యాంగ్షియస్గా ఉంటారు, లేకుంటే రిపీటెడ్గా అబార్షన్స్ అయిపోయి పిల్లలు లేరు, సైకలాజికల్గా డిస్టర్బ్డ్గా ఉంటారు, లేకుంటే అనుకోకుండా ఏదన్నా సెక్షువల్ అబ్యూజ్, రేప్ కేసెస్లో వాళ్ళకి పీరియడ్ మిస్ అయినప్పుడు వాళ్ళు ప్రెగ్నెన్సీ అని ఫీల్ అవుతూ ఉండటము, ఇలాంటివి ఫాల్స్ ప్రెగ్నెన్సీ లక్షణాలు అనమాట. ఒక్కొక్కసారి ఏంటి, గర్భసంచి ప్రాబ్లమ్స్, పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత కానీ గర్భసంచిలో ఏమన్నా ట్యూమర్స్ ఉన్నా కానీ అవి ప్రెగ్నెన్సీకి ఎలాగైతే హెచ్సిజి హార్మోన్ లెవెల్స్ హై ఉంటాయో అలా కొన్ని హార్మోన్స్, హెచ్సిజి హార్మోన్ లెవెల్స్ కొన్ని కండిషన్స్లో రైజ్ అవుతాయి అనమాట. అలాంటి కండిషన్స్లో కూడా వీళ్ళు ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఫీల్ అవుతూ ఉంటారనమాట. సో మనం దీనికి ఏదన్నా డయాగ్నోసిస్ మనకి స్పెసిఫిక్గా ఏమన్నా ఉందా అంటే దీనికి యూజువల్గా మనకి స్పెసిఫిక్ డయాగ్నోసిస్ ఏముండదండి. మనం అన్ని రకాల టెస్టులు చేసి లైక్ అల్ట్రాసౌండ్ కానీ మెయిన్గా యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ చేసి ప్రెగ్నెన్సీ లేదు అని కన్ఫర్మ్ చేయడమే దీనికి డయాగ్నోసిస్ అనమాట. సో మెయిన్గా పేషెంట్కి దీనికి ఏమన్నా ట్రీట్మెంట్ చేయొచ్చా అంటే మెయిన్గా కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ అని సైకలాజికల్గా చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయి ఉంటారు అండ్ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అన్నీ ఫీల్ అవుతారు. నాజియా, వామిటింగ్, బ్రెస్ట్ టెండర్నెస్ కానీ, కడుపులో తిప్పినట్టు అనిపించడము, ఫుడ్ క్రేవింగ్స్, ఒక్కొక్కసారి బేబీ మూమెంట్స్ తెలుస్తున్నాయి అని చెప్పి చెప్తారు. కొంతమంది రేర్గా 9 మంత్స్కి వచ్చేటప్పటికి ఫాల్స్ పెయిన్స్ లాగా పెయిన్స్ వస్తున్నాయి అని కూడా చెప్తూ ఉంటారనమాట. సో ఇలాంటి కండిషన్లో వాళ్ళు స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయి ఉంటారు కాబట్టి మనం వాళ్ళని దాని నుంచి బయటికి తీసుకురావడం చాలా కష్టం. సో మనం వాళ్ళకి చాలా కౌన్సిలింగ్ చేయాల్సి వస్తుంది. మెయిన్ థింగ్ ఏంటి అంటే మనం ఈ టెస్టులతో ప్రూవ్ చేయటమే కాకుండా మీరు ప్రెగ్నెన్సీ కాదు అండ్ ఇంకొకటి ఏంటి అంటే చాలా డిసప్పాయింట్ అయిపోతారు. మనం ఈ ప్రెగ్నెన్సీ కాదు అని చెప్పే క్రమంలో వాళ్ళు ఆ డిసప్పాయింట్మెంట్ లేకుండా మనం వాళ్ళకి సపోర్టివ్గా చెప్పాలన్నమాట. ఇప్పటికైతే ప్రెగ్నెన్సీ లక్షణాలు లేదు, ముందు ముందు ఏదన్నా ఉంటే చూద్దాము అని చెప్పి వాళ్ళకి క్లియర్గా ప్రెగ్నెన్సీ లేదు అని వాళ్ళకి క్లియర్గా మనం ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. అండ్ మెయిన్గా ఫ్యామిలీ సపోర్ట్ వీళ్ళకి చాలా ఉండాలి అనమాట. ఫ్యామిలీ సపోర్టు, ఇంకా ఫ్యామిలీ సైడ్ నుంచి ఇంకా పిల్లలు లేరు, ప్రెగ్నెన్సీ ఉంది అని చెప్పి ఎక్కువ హోప్స్తో ఉంటే వీళ్ళు ఇంకెక్కువ డిసప్పాయింట్ అయ్యి అందరి ముందు షేమ్ అయినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారన్నమాట. సో వాళ్ళకి ఆ ఫీలింగ్ రాకుండా మెయిన్గా సైకలాజికల్గా కౌన్సిలింగ్ చేసి వాళ్ళు నా కండిషన్ నుంచి బయటికి తీసుకురావాలన్నమాట. సో ఇది డిఫరెంట్గా నాకు తను చాలా స్ట్రాంగ్గా ప్రెగ్నెన్సీ అని ఉండి ఈ లక్షణాలన్నీ చెప్పడం
చెప్పటం వలన తన్ని బయటికి తీసుకురావటం చాలా కష్టమైంది. ఇప్పుడైతే తను చాలా బెటర్గానే ఉంది. సో ఈ కేసు ఒకసారి మీతో డిస్కస్ చేద్దామని అనిపించింది. ఓకేనా? థ్యాంక్ యూ.